విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కార్యదర్శి శశి గారు మనతో లైన్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శశి గారు. నమస్కారం అండి సార్, ఏంటి చెప్పండి. అసలు ఇప్పుడు అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే అసలు ఎందరో మంది భక్తులు దేశవ్యాప్తంగా నుంచి కూడా వస్తుంటారు. అసలు తెలుగు రాష్ట్రాలు అలాగనే మన దక్షిణ భారతదేశంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది ఒక ఫేమస్, ప్రసిద్ధిగాంచింది. దానికి ఎవరైనా సరే హైదరాబాద్ వస్తే అక్కడికి వెళ్ళి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటారు. అలాగనే ఇదే టెంపుల్కి మంచి పేరు కూడా ఉంది, ఒక సెంటిమెంటు. వీసా అక్కడికి వెళ్తే వీసా వచ్చేస్తుందని చెప్పేసి కూడా కొంతమందిలో ఆ విశ్వాసం ఉంటుంది. సో ఇలాంటి మందిరంలో అక్కడ ఒక ప్రధాన అర్చకుడుగా భక్తులకు అలాగనే భగవంతునికి మధ్య ఒక అనుసంధానవాదిగా ఉన్న ఒక దైవ సేవకుడి మీద దాడిని ఏ విధంగా చూస్తారు మీరు? చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పైన అత్యాయత్నం జరిగింది. దాన్ని దాడి అనలేము, దాని ఖచ్చితంగా శ్రీ రంగరాజన్ గారి మీద అత్యాయత్నం జరిగింది. ఈ అత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తా ఉంది. దోషులపైన అత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క దాడి, ఈ యొక్క హత్యాయత్నము ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తిపై జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు. ఇది మొత్తం కూడా దేవాలయాల వ్యవస్థ పైన, అర్చక వ్యవస్థ పైన, అదేవిధంగా సామాజిక సంస్కరణ కోసం పాటుపడుతున్నటువంటి వ్యవస్థల పైన జరిగినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాము. చిలుకూరు ఎవరైతే ఈ దోషి ఉన్నాడో, ఇది ఏ విధంగానైతే ఋషిమునులు తపస్సు చేస్తూ ఉంటే, యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు దాడులు జరిపేసేసి యజ్ఞ యాగాదులను భంగం చేస్తే శ్రీరామచంద్రుడు ఏ విధంగానైతే దండించి శాంతిని నెలకొల్పిండో, ఈ రోజున రాక్షస భావజాలంతో చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరిపినటువంటి దోషులపైన, నిందితులపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. దీని వెనుకాల ఎవరున్నారు, వీళ్ళ ఎజెండా ఏంది, ఏ సంస్థలు ఇప్పుడు వీళ్ళు రామరాజ్యం పేరు మీదన పేరు చెప్పుకొని ఈ రోజున హిందూ సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చ తెచ్చేటువంటి వ్యవహారము, దాడికి హేయమైనటువంటి చర్యకు వీళ్ళు పాల్పడ్డారు. దీని వెనకాల ఒక పెద్ద రాకెట్ ఉన్నది అనేటువంటిది మా అనుమానం ఉంది. దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి అనేటువంటిది మా అనుమానం ఉన్నది. పోలీసులు ఆ దిశగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దిశగా కూడా దర్యాప్తు జరపాలా. వెంటనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాము. చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు చేస్తున్నటువంటి దేవాలయాల పరిరక్షణ కోసం వారు సాగిస్తున్నటువంటి ఉద్యమమే కానీ, హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ వారు సాగిస్తున్నటువంటి ఉద్యమంలో ఎల్లప్పుడూ వారి వెంట ఉంటాం. వారి కార్యక్రమాల్లో మేము ముందుంటాము. మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలా, కఠినాతి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా బహిర్గతం చేసి ఉక్కు పాదంతో అణచాల్సినటువంటి అవసరం ఉంది. సనాతనమైనటువంటి ధర్మం లోపట రామరాజ్యం అని చెప్పుకున్న చోట హింస ఎవరి మీద హింస చేయాలా, రాక్షసుల మీద హింస జరిగింది. రాక్షస సంహారం చేసిండు రాముడు. ఇవాళ ఈక్ష్వాకు కుల వంశం అని అదేదైనా ఒక మానసికమైనటువంటి మతి భ్రమించిందా, లేకపోతే ఆ యొక్క రాక్షస భావజాలమా, ఆ వ్యక్తి ప్రవర్తన చూస్తూ ఉంటే నిజంగా అదొక రాక్షస భావజాలం. దాన్ని ఆదిలోనే కఠినంగా అణచాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట ప్రకారం ఉన్నటువంటి అన్ని చర్యలు తీసుకోవాలా. మేము ప్రస్తుతం ఇప్పుడు ప్రయాగరాజ్ లోపల విశ్వ హిందూ పరిషత్ జాతీయ సమావేశాల్లో ఉన్నాం. మేము స్వామివారితోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు, అంతర్జాతీయ అధ్యక్షులు వారు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదనేటువంటి విషయం మాకు తెలిసింది. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా హుటాహుటిన ఈ యొక్క కేంద్ర సమావేశాల నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. రంగరాజన్ గారిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత రాబోయే ప్రత్యక్ష కార్యాచరణ ఆలోచన మేము తీసుకెళ్తాము. ఖచ్చితంగా అటు ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేయాలి. సమాజం మొత్తం, హిందూ సమాజం ఇవాళ ఆగ్రహంతో ఉన్నది. హిందూ సమాజం ఆ యొక్క రాక్షస భావజాలం ఉన్నటువంటి వాళ్ళను వెలివేస్తుంది. ఈ రోజున మొత్తం అవసరం అనుకుంటే పోలీసులు వాళ్ళను ప్రజాక్షేత్రం లోపల పెడితే దండించడానికి కూడా హిందూ సమాజం సిద్ధంగా ఉన్నది ఆ దోషులను. కాబట్టి ఆ రకమైన, ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి ఒక దేవాలయం లోపల దైవంతో సమానంగా పూజించేటువంటి ఒక స్వామి మీద
నిర్దాక్షిణ్యంగా దాడి జరపడం, అది హిందుత్వం పేరు చెప్పుకోనో లేకపోతే రామరాజ్యం పేరు చెప్పుకోనో, వానికి రామరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ మీద కనీసమైనటువంటి అవగాహన ఉన్నదా వానికి? కాబట్టి ఇటువంటి దీని వెనకాల ఏదో ఒక కుట్ర ఉన్నదనేటువంటి అనుమానం కూడా మాకున్నది. ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా. వ్యక్తులు సంస్థలు వాళ్ళను ప్రేరేపించినటువంటి వాళ్ళు, వాడు ఒక ఆర్మీ అట, వాడు ఒక ముక్కంటి అట, వాడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండట, ఆర్మీ డ్రెస్ అట, రాజ్యాంగం మీద, జ్యుడిషియరీ సిస్టమ్ మీద, ప్రభుత్వాల మీద నమ్మకం లేదట, ఆ వీడియోలలో చెప్తా ఉన్నాడు. అంటే రాజ్యం మీద కూడా వీడు యుద్ధం ప్రకటించిండు. కాబట్టి ఇటువంటి ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని, ఆ సంస్థ సభ్యులను ఉక్కు పాదతో అణిచేయాలి. ఎటువంటి క్షమాకు అనర్హులు వీళ్ళు, క్షమించడానికి కూడా అనర్హులు. అదేవిధంగా రంగరాజన్ గారిని భౌతికంగా కూడా మేము మిమ్మల్ని రూపుమాప్తం అనే విధంగా ఉగాది వరకు టైం ఇస్తున్నాము, లేకపోతే తర్వాత మిమ్మల్ని రూపుమాప్తం అనేటువంటి బెదిరింపులకు కూడా పాల్పడ్డటువంటి విషయం ఆ వీడియోల ద్వారా తెలుస్తా ఉంది. పూజ్యులు పెద్దలు శ్రీ రంగరాజన్ గారి భద్రత విషయం కూడా ఇవాళ ప్రమాదంలో ఉందనేటువంటి విషయం అర్థమవుతుంది. విశ్వ హిందూ పరిషత్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు మేము కోరుతా ఉన్నాం, రంగరాజన్ గారికి సరైనటువంటి భద్రత కల్పించాలి. మేము ప్రత్యక్షంగా స్వామివారి మీద కలిసిన తర్వాత, రంగరాజన్ గారిని కలిసిన తర్వాత వారి అభిప్రాయం పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో మా ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ మేము రూపొందిస్తాము. ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీసులు కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలా, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా మీరు జోడించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. అంటే శశి గారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు, కానీ ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మన ఇక్కడ ఈ తెలంగాణలో టెంపుల్లో ఉన్న వ్యక్తిపై, అంటే ప్రధాన అర్చకుడిపై దాడికి ప్రయత్నం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ దీని మీద ఏమైనా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాలు సమస్య కాదండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ భావజాలం ఏదైతే ఉందో, అంటే ఆ భావజాలంతో ఇక్కడ అడగట్లేదు, కానీ ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాబట్టి అక్కడ ప్రభుత్వం కూడా ఎలా వీరి మీద చర్యలు అక్కడి ప్రభుత్వం కూడా వీళ్ళ యాక్టివిటీస్ ఏంది, వీళ్ళ సంస్థ ఏంది, వీళ్ళ సంస్థ యొక్క భావజాలం ఏంది, ఆ సంస్థలో ఎటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు, ఏ ఎజెండా తోటి పనిచేస్తున్నారు, గతంలో ఇంకెన్ని సంఘటనలకు ఇప్పుడు ఈ రోజు కూడా 2 రోజుల తర్వాత చెప్పుకోవడానికి కూడా, కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించక అవమాన భారంతో ఆ స్వామి ఎంత కుంగిపోయిండో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా తెలియకుండా ఇంకా బయటికి రాని దాడులు ఎన్ని జరిపినరో, భవిష్యత్తులో ఎన్ని దాడులకు ఉపయోగ రచన చేసిండ్రో. కాబట్టి ఇటువంటి వాళ్లను ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకమైనటువంటి విషభావజాలం ఉందో ఇవాళ విమర్శలు ఎదుర్కొంటుంటే, ఇవాళ సనాతనమైనటువంటి ధర్మానికి ఒక మాయను మచ్చ తెచ్చినటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విశ్వ హిందూ పరిషత్ స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తుంది, వీళ్ళు క్షమకు అనర్హులు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతనమైనటువంటి ఒక ధర్మ పరంపరకు అవమానం తెచ్చారు, మాయని మధ్య తెచ్చారు. మా అందరికి ఇవాళ తినడానికి మాకు భోజనం నోట్లోకి పోతలేదు. ఇవాళ నేను త్రివేణి సంగమం నుంచి మాట్లాడుతున్నా, పవిత్రమైనటువంటి కుంభమేళా ప్రాంతం నుంచి నేను మాట్లాడుతా ఉన్నా. ఆ సంఘటన, స్వామివారి ఆ వీడియోలో స్వామివారు పడుతున్నటువంటి ఆ మనోవేదన చూసి అసలు మాకు భోజనం చేయడం కూడా మాకు నోట్లోకి బుక్కబోతలేదు, అంత బాధాకరంగా ఉన్నది. సనాతనమైనటువంటి ఒక ధర్మానికి మాయని మచ్చ తెచ్చిండ్రు. ఇవాళ హిందూ సమాజం ఎంత ఆగ్రహవేశాలతో ఉన్నాయంటే ప్రభుత్వము వెంటనే అరెస్టులు చేసి కఠినంగా శిక్షించాలి. లేదంటే హిందూ సమాజం ఆగ్రహవేశాలు అయితే ఖచ్చితంగా వారి విషయం లోపల హిందూ సమాజం చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉంటది. అంత రకమైనటువంటి శశి గారు, ఇక మొత్తానికైతే ఈ వ్యక్తి ఎవరైతే ఆ గ్యాంగ్ ఉందో 26 మంది బృందంతో కలిగిన గ్యాంగ్, మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ప్రధాన అర్చకుడికి ఒక పేరున్న టెంపుల్కి సంబంధించిన అర్చకుడి విషయంలో ఇలా జరిగిందంటే ఇంకా తెలియని పరిస్థితులు ఇంకా చాలా ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ గ్యాంగ్ని ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. మొత్తానికైతే అప్డేట్స్ మాత్రం వీళ్ళ నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఫర్దర్గా చూద్దాం ఏం జరుగుతుందో.